ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయిపోయింది, 16 నెలలకి దగ్గర పడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ జగన్ టైంలో 2 పెండింగ్లో ఉన్నాయి, 2, 3 అవి ఆపారంటే ఒక అర్థం ఉంది, దాన్ని ఏదో చెయ్యాలి, అదైనా కట్టాల్సిందే. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం డబ్బులన్నా కట్టాలి కదా, ఇంతవరకు కట్టట్లేదు ఫీజు రియంబర్స్మెంట్. అసలు ఉందో లేదో తెలియట్లేదు ఆ పథకం. తల్లికి వందనమే ఒక ఏడాది ఆపేసి 2వ ఏడాది మొన్న వేశారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అయితే అసలు ఏం చెప్పట్లేదు. సర్టిఫికెట్లు రాక అల్లాడిపోతున్నారు. అంతకుముందు దానికి సచ్చినట్టు అప్పులు చేసి డబ్బులు తెచ్చి కట్టి సర్టిఫికెట్లు తీసుకెళ్లారు. కొంతమంది మానేసి ఏదో ఒక పనులు చేసుకుంటున్నారు. సర్టిఫికెట్లు అక్కడ ఆగిపోయినాయి. యూనివర్సిటీలు కూడా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఎందుకని? కాలేజీ వాడు ఫీజులు కడితే యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇస్తాయి. దానికి తప్పు ప్రభుత్వానిది అయితే ఆంధ్రజ్యోతి నీచ జర్నలిజం ఎట్లా చేస్తుందంటే ఫీజు కడితేనే సర్టిఫికెట్ అంటూ యూనివర్సిటీలు ఆపేస్తేనే ఇవ్వట్లేదు, కాలేజీలు ఇవ్వట్లేదు, ఇది జగన్ పాపమే అని రాస్తాయి. ఇది నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం.